కాఫీ చాలా బాగుంది. వావ్, ఏంటి ఇవాళ ఇంత అందంగా తయారయ్యావు? నిన్ను చూస్తుంటే నాకొకటి గుర్తుకొస్తుంది. ఏంటి? మన పెళ్ళైన మొదటి రోజులు. చాలేదు, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకోండి. రే బలరాం, ఎట్రా ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రొమాంటిక్ సీన్ జరుగుతుంది. అదే పెళ్లి పటాకులు కానివ్వండి కదా, ఇలాంటి విషయాలు నాకేం తెలుసు? ఎలా అవుతాయిరా? మనం చూసిన పిల్లేమో వీడికి నచ్చదు, వీడు చూసిన పిల్లకేమో వీడు నచ్చడు. ముదిరిపోయిన బెండకాయలా తయారయ్యాడు. నా అనుమానం జాతక ప్రభావం. ఏడ్చావులే, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ముగ్గురు బానే ఉన్నారన్నయ్య, మన తాత కొంచెం అటు ఇటుగా ఉంటారు. తాహద్దే ఉంది మరిది గారు, పిల్లాడి గుణగణాలు అవి కావాలి కానీ, లేకపోతే నా బతుకు కూడా నా కూతురు బతుకులు. ఏమైంది తమరికిప్పుడు? రంగి నాకు ఆపుతావా? ఆపేసేయ్. మన పురోహితుడి కబురు చేయి, కాస్త అమ్మాయి జాతకం అది చూపించాలి కదా. వెళ్ళొచ్చానన్నయ్య, తన జాతకం చూపించుకోవడం కోసం వేరే ఊరు వెళ్ళాడట. రాగానే పంపిస్తానంది వాళ్ళ ఆవిడ. భగవంతుడి దయ వల్ల మన చిన్నారికి మంచి సంబంధం కుదిరితే అదే రోజు నీ పెళ్లి చేసేస్తామయ్యా. పాపం ఆ సిగ్గు చూడండి ఎంత లేతగా ఉందో, వయసు ముదిరినా. చాలా మంచి సంబంధం అండి. ఇక్కడ కూర్చున్నారు. ఓకే, మీరు 5 minutes ఇక్కడ ఉండాలి. ఏంటనుక ఈ బాస్ ఏడి? చాలా మంచి సంబంధం వచ్చింది. ఊరుకోండి, ఇంతకీ మా బాస్ కి ఈ జన్మలో పెళ్ళవుతుందంటారా? భలే వారి అమ్మాయికి 40. 40? 40లా ఉండదండి, జస్ట్ 30-32 లానే ఉంటుంది. పెళ్ళైన 2 నెలలకి భర్త పోయాడు. అప్పటి నుంచి పాపం ఒంటరిగానే ఉంటుంది. నీకోసమే ఉంచాను, కానీ నిన్ననే పక్కింటి వాడితో లేచిపోయింది. ఈ ముగ్గురు కుర్రాళ్ళ జాతకాల గోత్రాలతో సహా అర్జెంట్ గా డీటెయిల్స్ కావాలి. చిచ్చి, ఇదేం బుద్ధి? అయినా చూసేవారికి బాగోదు. అమ్మాయిలు దొరకరు ఏంటి? మనోవేదన గురయ్యి సెక్స్ మార్కెట్ చేయించుకున్నారా ఏంటి? చీచి, అది కాదండి. మా బాస్ వాళ్ళ ఇంట్లో 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళని ఈ ముగ్గురు ప్రేమిస్తున్నారు. అందువల్ల రేపు మధ్యాహ్నం లోపల ఈ ముగ్గురు కుర్రాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. ఎందుకంటే రేపు జ్యోతిష్కుడు వస్తున్నాడు. అలాగేనండి, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ అండి, రేపు కలుస్తాను. మాటి మాటికి తెచ్చావురా, ఒళ్ళంతా ఒకటే కంపరంగా ఉంది. నేను అందంగా తయారయ్యానని కుళ్ళుకని చస్తున్నావురా నువ్వు. నీ వేషం నా కోసం కాదు. నాకు తెలుసులేరా, నేను వేషం వేసుకుంది అమ్మాయిల కోసం. ముందు వాళ్ళు నన్ను అమ్మాయి నన్ను నమ్మాలిగా. అందుకే నీ మీద పరుపు లేస్తూ నేను టెంప్ట్ చేస్తున్నాను రా. నన్ను టెంప్ట్ చేస్తే నీ కొరిగేదేంట్రా? ఆ ట్రైల్స్ ఏదో అమ్మాయిల మీద చూపించు. యూ సిల్లీ బాయ్. పిల్ల అదిరింది. ఓ ట్రైల్ వేస్తే పోలా? ఓ పాపా, సరిగ్గా ఎంత అందంగా ఉందో. సైకిల్ గారు ఎవరో ఇటు వస్తున్నారా? మనం హ్యాపీగా సెటిల్ అవుదామని అమ్మాయిల కోసం చేసి చేస్తుంటే ఈ సైకిల్ గారు ఎవరా? ఏమి అందం, అమ్మాయిని కొని ఆశపడుతున్నాడు. నవ్వంటే నాకు ఇష్టం. చాలా ఫాస్ట్ గా ఉండరా బాబు. పోనీరా, త్వరగా పోనీ. నువ్వు ఎంత స్పీడ్కి వెళ్ళా సరే వస్తున్నాడు రా, త్వరగా పోనీ. పేరు మాట్లాడు. అబ్బాయి, అందమైన అమ్మాయిని తీసుకుని అంత స్పీడ్కి వెళ్తావేంటి? నీ వాళ్ళ చెప్పు, నేను తీసుకెళ్తా. ఏంట్రా నాలా ఒకటి సైడ్ కొడుతున్నావు? పిచ్చపిచ్చగా ఉందా? నీకు అమ్మాయి కావాలరా? అరే నువ్వు గట్టిగా పట్టు, మరి పని చెప్తా. హలో, ఎవరు? నేను రా శక్తిమాల్ని, డాక్టర్ ప్రసాద్ గారి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు లేకపోయినా నేనే కొన్ని ఆపరేషన్లు చేసేస్తున్నా. ఈ రోజు ఏం చేశావు? అద్భుతమైన ఆపరేషన్. జార్జ్ బుష్ గారు తన ప్రియమైన జూలీని పంపి, అయితే నీ కేబుల్ ప్రైజ్ ఖాయం. కేబుల్ కాదురా, ఫుల్ నోబుల్, ఏదో ఒక బుల్లు. నా దగ్గర దిల్ ఖరాబ్ అవుతుంది. కారణం చికెన్ గున్యా. చికెన్ గున్యానా అంటే చికెన్ గున్యా పట్టిందా? ఇదేం చెప్పురా? ఇంతకీ చికెన్ ఫారెనా నాటా? కోడి కాదల్లా,
జనం జబ్బే అంటే చికెన్ గున్యా అనాలరా, ఏదో ఒక గున్యా. దాన్ని గనక మనం కంట్రోల్ చేయగలిగితే భారతశ్రీ బిరుదు మీద బోల్డంత బరువు కూడా పెట్టి ఇస్తారు. ఇంతకీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? టోల్స్ వస్తేనే నయం అవుతుందంట. అప్పుడైతే ఆ కుట్టే దోమలన్నింటినీ పట్టి ఓ పెట్లో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాటి ముక్కులన్నీ కత్తిరించి ఓ పెట్లో పెట్టి నేనే నీకు ఇండియా పంపిస్తాను. నువ్వు అప్పుడు గవర్నమెంట్ కి సబ్మిట్ చెయ్యి. అప్పుడు నీకు ఈ చామంతి శ్రీ, బంతి శ్రీ, ఇండియాలో ఎన్ని స్త్రీలు ఉన్నాయో అన్ని నీకే ఇచ్చేస్తారా? అదేలాగా బ్రదర్, ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్సు, మిలిటరీ ఫోర్సు, నేవీ ఫోర్సు, ఎయిర్ ఫోర్సు, ఇన్ని ఫోర్సుల సైన్యాలు వెళ్ళా అన్ని దోమలు పట్టుకోలేరు కదా. అప్పుడైతే దోమ కుట్టిన వాడిని ఒకరిని బాక్స్ లో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాడి పార్ట్లన్నీ విడగొట్టేసి ప్రయోగశాలలో పరీక్షించి ఏ పార్ట్కి ఏ మందు వేస్తే పనిచేస్తుందో వివరంగా షీట్ మీద రాసి పంపిస్తా. అలా అన్నావు, థ్యాంక్స్. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం పోయింది. ఏమై వస్తుందరా, కొంచెం కాఫీ పట్టుకురా. ఎక్కడరా? బయటికి. బయటికి అని తెలుసు, అదే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. ఏం అది ఇప్పుడు అంత అవసరమా? అబ్బబ్బా, ఏంటండి ఇది? మీరిద్దరు తండ్రి కొడుకులా కనబట్లేదు, బద్ద శత్రువులా అనిపిస్తున్నారు. నువ్వు ఇలా నగేశ్వర బట్టి వీడు ఇలా తయారయ్యాడు. ఇప్పుడు ఏం కమ్ములిగిందండి? మునిగిందని కాదు నా బాధ, ముంచుతాడేమోనని. సర్లే, ముందు కాఫీ తాగండి. వాడు చూస్తే ఎలా, నువ్వు చూస్తే ఎలా? ఉషా, ఉషా, 9 అయింది, ఇంకా లేగలేదు. ఉషా, ఉషా, ఏమైంది దీనికి? ఉషా, ఏ ఉషా, ఏంటే పిచ్చిగని పట్టిందా? మంచమంతా అట్టుడు తొలుతున్నావు. మమ్మీ అది సరే సర్లే, ఇదిగో కాఫీ తాగి రెడీ అవ్వు. అలాగే మమ్మీ. ఇంకా ఇక్కడ చదువుతున్నావేంటే? అవతల బోళ్ళు పనులున్నాయి, త్వరగా కానీ. పేపర్ చదివించాలే గాని కాఫీ తీసుకోండి. ఏమిటోయ్ పొద్దున్నే సనుగుడు మొదలెట్టావు? మీతో ఒక విషయం మాట్లాడాలి.
దేని గురించే? దేని గురించి ఏంటి? మన అమ్మాయి గురించి. అమ్మాయి గురించా? ఏమైంది? ఏమైందంటారేంటండి? దాని పెళ్లి గురించి ఏమి ఆలోచించరా? నీ మొహం, అప్పుడే దానికి పెళ్ళంటే? అది ఇంకా మీకు చిన్న పిల్ల కిందే కనిపిస్తుంది. దానికి పెళ్లిడొచ్చిందండి. చదివింది చాలు కానీ మా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం. మీ తమ్ముడికా? చిచి, ఏ మా తమ్ముడికి ఏం తక్కువ? తక్కువే లేదు, అన్నీ ఎక్కువే. వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. ఉద్యోగం మంచిదే, కానీ మనిషే మంచివాడు కాదు. ఒట్టి పనికి మాలిన వ్యర్థవా. అదిగో ఆ మాటలు అనొద్దంటున్నాను. మీ కూతురు కాకపోతే మా తమ్ముడికి వేరే పిల్ల దొరకరా? అది పెళ్లి కదా. ఏం డాడీ, అమ్మ తమ్ముడు పెళ్లి అంటుంది. ఏం లేదమ్మా, మీ అమ్మ నీకు పెళ్లి చేయమంటుంది. అది వాళ్ళ తమ్ముడితోనంట. చూసారా, దానికి కూడా ఇష్టమే. ఏం మాట్లాడకుండా వెళ్తుంది. అది వెళ్ళింది ఇష్టంతో కాదు, ఇష్టం లేక. మీ తండ్రి కూతుళ్ళ ఇష్టాలతో నాకు పని లేదు. దాని పెళ్లి నేను చేస్తాను. అది నాకు కూతురే. సరే సరే, పెళ్లి తర్వాత చేద్దు గాని త్వరగా టిఫిన్ రెడీ చేయి, నాకు ఆఫీసుకి టైం అవుతుంది. ఏంటి లతా డార్లింగ్, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. నువ్వు బాధపడితే నేను చూడలేను. అరుణ్, మై స్వీట్ హార్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వెంత మంచివాడి వరుణ్. అనవసరంగా నేను అనుమానించాను. ఎందుకు? కొట్టడం కాదే, చంపేస్తున్నాను.